ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. చాలా చోట్ల పూత కాయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం కారణంగా పత్తిలో చీడపీడల ఉధృతి పెరిగింది. అంతేకాదు చాలా చోట్ల పూత రాలుతోంది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట పూత కాయ దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగింది. మరోవైపు గులాబీ రంగు పురుగుల దాడి అధికమైంది. చాలా చోట్ల కాయకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని అరికట్టి నాణ్యమైన పంట దిగుబడులను పొందాలంటే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. 4-5 రోజుల క్రిందట కురిసిన అత్యధిక వర్షాల వలన ముఖ్యంగా పత్తి పంటలో ఈ యొక్క పూత గూడ రాలుతూ ఉంది. మరి వాటి నివారణకి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ ప్లాడోఫిక్స్ 40 ml దాంతోపాటు మరి 4 kgల డిఏపి ద్రావణాన్ని కలిపి మరి 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పూత కూడా రాలడం నివారించుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా పత్తి పంట అనేది కాయ దశలో ఉంది. మరి ఈ దశలోనే ఈ యొక్క రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా తెల్లదోమ సమస్య, అదేవిధంగా తామర పురుగు సమస్య అనేది కనబడతా ఉంది. మరి ఈ తెల్లదోమ నివారణకి ప్రాథమికంగా పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అంతకంటే ఎక్కువ కూడా అమర్చుకోవచ్చు. సో అట్లా అమర్చుకొని వాటి ఉధృతిని గమనించుకొని నివారణ చర్యలుగా పిచికారీ మందులైనటువంటి ఈ డయఫెన్తురాన్ 1.25 గ్రాములు లేదా బైఫెన్త్రిన్ 1.65 మిల్లీలీటర్లు లేదా డయఫెన్తురాన్ ప్లస్ బైఫెన్త్రిన్ 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి తామర పురుగు సమస్య కూడా గమనించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తామర పురుగు నివారణకి ప్రాథమికంగా మరి ఎకరానికి నీలి రంగు అట్టాలు 10 చొప్పున అమర్చుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇకపోతే వాటి ఉధృతిని గమనించుకొని మరి నివారణ చర్యలు అంటే పిచికారీ మందులైనటువంటి ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, అదే ఫిప్రోనిల్ జంపు రూపంలో ఉంటే 0.25 గ్రాములు లేదా మరి ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోటెరమ్ అనే మందుని 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి పత్తి పంటలో మరి కాయ దశలోనే ఎక్కువగా నష్టపరిచి సుమారుగా 30% వరకు నష్టపరిచే పురుగు ఈ గులాబీ రంగు పురుగు. అయితే ప్రాథమికంగా మరి మన చేనులో పత్తి చేనులో గులాబీ రంగు పురుగు ఉన్నదా లేదా అంటే గమనించుకోవాలంటే ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు ప్రతి ఎకరానికి 8 చొప్పున ప్రతి రైతు అమర్చుకొని తద్వారా ఆ లింగాకర్షక బుట్టలలో మగరెక్కల పురుగులు వచ్చి ఆకర్షితమై పడిపోతాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి నష్టపరిమితి స్థాయి చూసుకున్నట్లయితే ఈ సరాసరిగా ఈ 8 లింగాకర్షక బుట్టలలో మరి 3 రోజులలో యావరేజ్గా 8 నుంచి 10 ఈ మగరెక్కల పురుగులు దాంట్లో పడినట్లయితే అప్పుడు పిచికారీ మందులు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరి నష్టపరిమితి స్థాయి పూత దశలో పువ్వులు అంటే 10% గుడ్డి పూలు ఉన్నా లేదా 10% కాయల్ని పగలగొట్టి చూసినా కూడా దాని లోపల ఈ గులాబీ రంగు పురుగు కనబడినట్లయితే మనము పిచికారీ మందులోకి పోవాలి. సో ముఖ్యంగా మరి గులాబీ రంగు పురుగు నివారణకి ఈ క్లోరోపైరిఫాసు 50 EC 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాసు 2 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంతనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డాసైలోత్రిన్ ప్లస్ క్లోరాంతనిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ప్రొఫెనోఫాస్ 1.4 గ్రాములు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 1.25 గ్రాములు. ఈ విధంగా మరి గులాబీ రంగు పురుగుకు ఉపయోగపడే మందులు మరి ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే
వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు, నివారించుకోవచ్చు. ఇకపోతే గులాబీ రంగు పురుగు తర్వాత ఈ కాయ దశలోనే ఈ కాయకుళ్ళు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బాహ్య కాయకుళ్ళు, అంతర్గత కాయకుళ్ళు 2 రకాలుగా ఉంటాయి. బాహ్య కాయకుళ్ళు చూసినట్లయితే మొక్క యొక్క కింది కాయలు మురిగిపోవడము, తద్వారా కాయ మొత్తం నల్లగా మారడం అనేది గమనించుకోవచ్చు. అదే అంతర్గత కాయకుళ్ళు అయితే బాహ్యంగా ఆకుపచ్చగా ఉండి లోపల మాత్రం నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా కాయలు పగలగొట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఈ అంతర్గత కాయకులు నివారణకి ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మరి బాహ్య కాయకులు నివారణకి ఈ ముఖ్యంగా పైరాక్లోస్ట్రోబిన్ 2 గ్రాములు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా ప్రాపినోబ్ 2 గ్రాములు లేదా క్రైసాక్జిమ్ మిథైల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని ఈ విధంగా 3-4 మందులలో ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బాహ్య కాయకులను కూడా నివారించుకోవచ్చు. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలని ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. రబీ కూరగాయలు సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావటానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్. సాధారణంగా రైతాంగం సమతల మళ్లలో నారును పెంచుతూ ఉంటారు. ఈ విధానంలో మురుగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల నారుకుళ్ళు తెగులు బెడద ఎక్కువగా ఉండి సకాలంలో నారు అందక అదును తప్పడం, మళ్లీ నారును పోయాల్సి రావడం వంటి పలు కారణాల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగేవి. పైగా అదును తప్పడం వల్ల రైతుల దిగుబడి తగ్గి రాబడి ఏమంత ఆశాజనకంగా ఉండేది కాదు. ఎత్తుమళ్లలో నారు పెంపక విధానం ఈ సమస్యలను కొంతవరకు అధిగమించినా చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ మధ్య కాలంలో ప్రోట్రేలలో నారు పెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలామంది రైతులు షేడ్ నెట్లు, పాలీహౌజ్లు ఏర్పాటు చేసి కూరగాయల నారు మొక్కల పెంపకం చేపట్టి రైతులకు అందిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. రైతులు సొంతంగా నారు పెంపకం చేపట్టాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్. ముఖ్యంగా ఏంటంటే రైతు యొక్క మనుగడ పెరగాలంటే నారు అనేది ప్రధాన పాత్ర అనేది వహించడం జరుగుతుంది. షేడ్ నెట్లలో నారు పెంచుకోవటం ద్వారా రైతుల యొక్క దిగుబడి పెరగడంతో పాటు నాణ్యతతో కూడిన దిగుబడులను తీసుకోవటం, దాని ద్వారా అధిక ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సాంప్రదాయ పద్ధతుల్లో నారు పెంచుకోవటం ద్వారా రైతులు కొన్ని సమస్యలని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే విత్తనం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఉద్యాన పంటల్లో ముఖ్యంగా ఏంటంటే కూరగాయల విత్తనం కానీ లేదంటే పూల మొక్కల విత్తనం కానీ ఈ విత్తనం అనేది చాలా పెట్టుబడి ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ప్రతి విత్తనం అనేది వృధా కాకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఈ నారుమడిలో ఎత్తైన నారుమడిలో విత్తనాన్ని నాటుకోవటం ద్వారా ఏంటంటే వర్షాకాలంలో కానీ లేదంటే వాతావరణ ప్రతిబంధకాలు ఏర్పడినప్పుడు వర్షం పడటం వల్ల నారు పక్కకి ఒరిగిపోవటం కానీ లేదంటే కుళ్ళిపోవటం వంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే సరైన రక్షణ లేకపోవటం వల్ల చీడపీడలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రైతులు సకాలంలో నారు తీసుకునేదానికి సరైన నారు అంతే మొత్తంలో ఉండే నారును తీసుకునేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులు ఇప్పుడు షేడ్ నెట్లలో నారు పెంచుకోవటం ద్వారా కొంతవరకు వాళ్ళు సకాలంలో నారు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ షేడ్ నెట్లలో నారు పెంచుకోవటం వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే మనం అనుకున్న సమయానికి నారు అనేది వేసుకోవటం, అదేవిధంగా అనుకున్న సమయంలో నారు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే విత్తనం మీద ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. విత్తనం యొక్క వృధా అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రతి విత్తనం కూడా నారుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే చీడపీడల నుంచి కూడా మనం చాలా సంరక్షణ పొందవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కూడా పైన కవర్లు కప్పుకొని ఈ యొక్క మన నారుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఉపయోగాల కారణంగా ఏంటంటే ప్రతి విత్తనం కూడా మొక్కగా తయారవటం వలన విత్తనం మీద పెట్టుబడి పెట్టే ఖర్చు అనేది రైతులకు తక్కువగా అవుతుంది.
దీన్ని మరలా సకాలంలో తీసుకొని పొలాల్లో వేసుకోవటం ద్వారా వాతావరణ అనుకూలతతో కూడా రైతుకి కలిసి వచ్చి ప్రధాన పొలంలో కూడా పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు పొందేదానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇన్ని ఉపయోగాల కారణంగా ఇప్పుడు రైతులు ఏంటంటే షేడ్ నెట్లలో ఈ ఆధునాతన పద్ధతుల్లో హైటెక్ విధానంలో ఈ ప్రోట్రే విధానం ద్వారా నారు పెంచుకోవటం అనే వైపు ఆ విషయం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. దీని ముఖ్య కారణం ఏంటంటే ముందుగా మనం సూచించినట్టు అధిక ఉపయోగాలు ఈ షేడ్ నెట్లలో నారు పెంచుకోవడం ద్వారా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏ పంటలు మనం షేడ్ నెట్లలో పెంచుకోవచ్చు అనే దాని విషయానికి వచ్చినట్లయితే ప్రోట్రేలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే చిన్న గుంతలో ఉన్న ప్రోట్రేలు ఉంటాయి, అదేవిధంగా పెద్ద గుంతలో ఉన్న ప్రోట్రేలు ఉంటాయి. చిన్న గుంతలో ఉన్న ప్రోట్రేల్లో మనకి ఈ సొలేషియస్ కూరగాయలకు సంబంధించినవి అంటే టమాటా కానీ, వంగ కానీ, మిరప కానీ, బంతి కానీ ఇట్లాంటి కూరగాయలు పూల మొక్కల్ని మనం ఈ చిన్న గుంతలో ఉన్నట్టు ప్రోట్రేల్లో వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద గుంతలు ఉన్న ప్రోట్రేల్లో ఈ పసుపు కానీ, అల్లం కానీ, అదేవిధంగా బీర కానీ, కాకర కానీ ఇట్లాంటి తీగజాతి కూరగాయలు పెద్ద విత్తనాలు ఉండే వాటిని మనం వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి 4 నుంచి 6 వారాల్లో నారు అనేది తయారయ్యి ప్రధాన పొలంలో వేసుకునేదానికి అవకాశం రైతులకు కుదురుతుంది. నారు ప్రోట్రేల్లో వేసేటప్పుడు ఏంటంటే మనం మాధ్యం అనేది కూడా చూసుకోవాలి. ప్రోట్రేలు నింపేటప్పుడు మనం ఈ కోకోపీట్ అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అనే మిశ్రమాన్ని 1:1 నిష్పత్తిలో ఇది సగం అది సగం కింద తీసుకొని కలుపుకొని ప్రోట్రేల్ని నింపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. నింపుకున్న తర్వాత మన ఈ యొక్క ప్రోట్రేల్లో మధ్యలో చిన్న గుంత తీసుకొని అందులో మనం విత్తనాలు నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలు నాటుకున్న ప్రోట్రేలను ఒకదానిపై ఒకటి ఒక 10 ట్రేలని దొంతులుగా వేసుకొని 1 నుంచి 2-3 రోజులు మనం ఉంచినట్లయితే లోపల హీట్ అనేది జనరేట్ అయ్యి మొలక అనేది బయటికి రావటం జరుగుతుంది. ఈ మొలక వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రోట్రేల్ని ఈ షేడ్ నెట్లో ఉండే బెడ్ల పైన మనం పరిచినట్లయితే మనకి 25 నుంచి 40 రోజుల్లో నారు అనేది తయారవటం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ పోషక యాజమాన్యం చేపట్టాల్సింది ఏంటంటే స్వతహాగా ఈ కోకోపీట్లో పోషకాలు ఉండవు కాబట్టి మనం బయట నుంచి 319 అనే మందుని మనం 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున మనం 12వ రోజు 20వ రోజు అంటే 2వ వారం 3వ వారంలో మనం ఈ మొక్క పైన పిచికారీ చేసేటట్టు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పోషకాలు మొక్కకి అంది ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే నారుకులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 13వ రోజు అదేవిధంగా 21వ రోజు ఈ యొక్క కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే ద్రావణాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ యొక్క ద్రావణాన్ని మనం మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు కానీ లేదంటే వేరుకు సంబంధించినటువంటి ఎటువంటి కుళ్ళు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి దాదాపుగా ఏంటంటే 12,000 నుంచి 15,000 మొక్కల నారు అనేది కూరగాయల్లో పడుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే చిన్న రైతులు ఏంటంటే ఒక 15,000 రూపాయలతో వాళ్ళు వెదురు బొంగులతో కానీ లేదా వెదురు కర్రలతో కానీ ఈ యొక్క షేడ్ నెట్స్ తయారు చేసుకొని వేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక 60 స్క్వేర్ మీటర్లో ఒక 15,000 మొక్కలను వేసుకొని ఒక ఎకరానికి సరిపోయే నారును పొందేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో రైతులు ఈ యొక్క షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక 5 నుంచి 6 లక్షల దాకా వాళ్ళు వెచ్చించినట్లయితే షేడ్ నెట్స్ అనేవి తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు పాలీ హౌసెస్ ఇవి కూడా నిర్మించుకొని నారుతో పాటు మొక్కల్ని కూడా పెంచుకునేదానికి అవకాశం ఎంతైనా ఉంది. కాకపోతే రైతులు ఈ షేడ్ నెట్లలో కూరగాయలు పెంచుకోవటం ద్వారా ఈ యొక్క చాలా వరకు పంట దిగుబడిని దాంతోపాటు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవటం అదేవిధంగా దిగుబడితో పాటు ఆదాయాన్ని కూడా పొందేదానికి అవకాశం ఎంతైనా ఉంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు వాణిజ్య రూపును సంతరించుకుంటున్నాయి. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వారికి చక్కటి ఉపాధి మార్గాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పశువుల మేత ఖర్చు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దీన్ని అదుపులో ఉంచాల్సిన మార్గాలపై ప్రతి రైతు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పచ్చి మేత ఎంత సమృద్ధిగా అందించగలిగితే పశుపోషణ అంత లాభాల బాటలో ఉంటుంది. కానీ పశుగ్రాస క్షేత్రాలు తగ్గిపోయాయి. దానాలపై అధికంగా ఆధారపడటం వల్ల పోషణ భారమై ఈ రంగాలకు దూరమవుతున్న వారు అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో
కారు చీకట్లో కాంతిపుంజంలా వెలుగులోకొచ్చింది అజొల్లా. ఇప్పటికే దీని వాడకం విరివిగా ఉన్నా ఇంకా చాలా మంది రైతులు దీనిపై సరైన అవగాహన వారికి లేదు. అజొల్లా పెంపకం ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు నిరంతరం ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా పాడి పరిశ్రమ విరాజిల్లుతోంది. గతంలో బీడు భూములు అధికంగా ఉండడంతో పచ్చిమేత కొరత ఉండేది కాదు. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఏడాదంతా పచ్చిమేత అందించలేక అధికంగా దాణాపై ఆధారపడాల్సి రావడంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త రిస్క్లో పడుతోంది. ఈ పరిస్థితుల్లో రైతుకు నిరంతర దిగుబడినిస్తూ అత్యధిక పోషకాలు కలిగిన పచ్చిమేతగా వెలుగొందుతోంది అజొల్లా. ఇది ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరంగా పశువైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం పాడి పశువులకే కాదు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలు ఇలా అన్నింటి మేత అవసరాలు తీర్చగలగటమే అజొల్లా ప్రత్యేకత. అజొల్లా ఆకు పైతమ్మే భాగంలో నీలి ఆకుపచ్చ నాచు ఆశ్రయించి ఉండడంతో పప్పు ధాన్యాల పంటల్లాగే సహజీవన పద్ధతుల్లో నత్రజనిని స్థిరీకరిస్తుంది. అందువల్ల దశాబ్దాలుగా దీన్ని వరి పైరులో జీవన ఎరువుగా, పచ్చిరొట్ట ఎరువుగా వాడుతున్నారు. వరి పొలాల్లో అజొల్లా పెంచటం వల్ల హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజని సహజ సిద్ధంగా అందుతుందని పరిశోధన ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే అజొల్లాను పశువులకు కూడా మేపవచ్చని తెలిసిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. అజొల్లాను పోషకాల గనిగా చెప్పవచ్చు. దీనిలో 25 నుండి 35% ప్రోటీన్లు ఉంటాయి. ఇప్పటివరకు మేలైన గడ్డి జాతులుగా భావిస్తున్న బర్సిమ్, ల్యూసర్డ్, అలసంద మొక్కల కంటే మంచి పోషణ ఇస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. పశువుకు ఇచ్చే దాణాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా కిలో దాణాతో సమానమని తేలింది. మరి కిలో దాణాకయ్యే ఖర్చు 20 రూపాయలు. అదే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15 నుండి 20% పాల దిగుబడి పెరుగుతున్నట్లు రుజువైంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సహజ వనరుల అభివృద్ధి సంస్థ నార్డెప్ అజొల్లాపై విస్తృత పరిశోధనలు జరిపింది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ వీరి పరిశోధనల్లో అజొల్లా మైక్రోపిల్లా నుంచి అధిక దిగుబడి వస్తున్నట్లు తేలింది. రైతు స్థాయిలో దీని పెంపకాన్ని అత్యంత సులభంగా చేపట్టవచ్చని గుర్తించారు. నీటిపై తేలియాడుతూ పెరిగే పెర్నుజాతి మొక్క ఇది. చిన్న చిన్న చెరువులు, కుంటల్లో కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కో మొక్క 2 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. కాండం అడుగున ఉండే వేరు వ్యవస్థ క్రమంగా పైకి రావడంతో అది నీటిపై తేలియాడుతూ నాచులా కనిపిస్తుంది. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల అజొల్లా అవసరమవుతుంది. ఈ లెక్కన 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. తొట్లలో అజొల్లా పెంచినప్పుడు ఒక చదరపు మీటరుకు 300 నుండి 350 గ్రాముల అజొల్లా ఉత్పత్తవుతుంది. కనుక 12 కిలోల అజొల్లా కావాలంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైతు అజొల్లా పెంచాల్సి ఉంటుంది. దారి, మురుగు నీటిపారుదల కోసం మరో 25% అదనపు విస్తీర్ణం కావాల్సి ఉంటుంది. అజొల్లా పెంపకం చేపట్టాలనుకునే రైతులు తొట్లను తయారు చేసుకునేటప్పుడు సరైన కొలతలను పాటించాలి. వారం 10 రోజుల్లోనే పెరిగే ఈ అజొల్లా కేవలం పశువులకే కాకుండా కోళ్లకు, చేపలకు కూడా వేసి దానా ఖర్చులను తగ్గించుకోవచ్చు. అజొల్లా పెంచే ప్రాంతంలో భూమి నలువైపులా చదరంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు, 2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పున్న తొట్లు అవసరం. నిర్దేశించిన కొలతల ప్రకారం గీసిన గీతల చుట్టూ ఒక వరుసలో ఇటుకలను అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూ పోవాలి. గుంతలో ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయే విధంగా ఇటుకలు పరిచేటప్పుడు మడిలో ఒక మూలన ఒక ఇటుకను బోర్లా పరిచి ఉంచినట్లయితే ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయేందుకు అవసరమైన దారి ఏర్పడుతుంది. ఇటుకలే కాకుండా రైతులు తమకు అందుబాటులో ఉన్న వేటితోనైనా గోడ నిర్మాణం చేపట్టవచ్చు.
ఈ విధంగా తయారు చేసుకున్న మడిలో కప్పటానికి 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 150 GSM మందం గల పాలిథిన్ షీట్ ఉపయోగించాలి. షీట్ చివరి అంచులు ఇటుకలపైకి వచ్చేటట్లు చూసి గాలికి లేవకుండా బరువు కప్పాలి. ఇప్పుడు చూస్తే ఇది తొట్టిలాగా కనబడుతుంది. తొట్టి లోతు 10 సెంటీమీటర్లకు మించకూడదు. 30 నుండి 35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడపట్టి మెత్తని షీట్ మీద సమంగా పరవాలి. 1 చదరపు మీటరుకు 10 నుండి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. ఎరువు కోసం 4 నుంచి 5 కిలోల పేడ తీసుకుని 15 నుంచి 20 లీటర్ల నీటిలో కలపాలి. దీన్ని బాగా కలిపి తొట్టిలో నలువైపులా పోయాలి. తొట్టిలో వేసిన మట్టి సారవంతమైనదైతే పోషకాల సమస్య ఉండదు. లేని పక్షంలో 10 కిలోల రాక్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 250 నుండి 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 1 కిలో పేడలో 5 లీటర్ల నీరు పోసి కలిపి దీనిలో ఇంతకుముందు తయారు చేసుకున్న పోషక మిశ్రమాన్ని 40 గ్రాములు వేసి దీన్ని తొట్టిలో పోయాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలను కూడా అందించాల్సి ఉంటుంది. దీనికోసం మనం పశువుల దాణాలో వాడే మినరల్ మిక్చర్ పేడతో కలిపి తొట్టెలో సమంగా పడేటట్లు చల్లాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుండి 10 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్లు నీటితో నింపాలి. బెడ్లో మట్టిని, నీటిని బాగా కలియతిప్పాలి. ఇక తొట్టి తయారైనట్లే. 1 నుండి 1.5 కిలోల తాజా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి. తర్వాత మంచినీరు కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలుతాయి. అజొల్లా తొట్లు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడకుండా ఉండేందుకు దీనిపై నైలాన్ వల కప్పాలి. జాగ్రత్తగా పెంచుకుంటే అజొల్లా దాణాగా వాడుకోవడం కోసం నెలల తరబడి వేచి ఉండనక్కర్లేదు. అజొల్లా త్వరగా పెరుగుతుంది. వారం 10 రోజుల్లో తొట్టి మొత్తం ఆక్రమిస్తుంది. 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు వస్తుంది. 7వ రోజు నుంచి ప్రతిరోజు కిలో నుంచి కిలోన్నర అజొల్లా సేకరించవచ్చు. 3 రోజులకు ఒకసారి తీస్తే మాత్రం 3 నుంచి 4.5 కిలోలు ఒక తొట్టి నుంచి సేకరించవచ్చు. అజొల్లా నుండి పెద్ద మొత్తంలో ఉత్పత్తి వస్తుంది కనుక సహజంగానే తొట్టిలో పోషకాలు కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి. అందువల్ల అజొల్లా సేకరించిన ప్రతిసారి 1 లీటరు నీటికి 20 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని తొట్టిలో చల్లాలి. దీనితో పాటు 7 రోజులకు ఒకసారి 1 కిలో పేడ మినరల్ మిక్చర్ను 5 లీటర్ల నీటిలో కలిపి తొట్టిలో పోయాలి. పోసిన వెంటనే కింద ఉన్న మట్టిని ఒకసారి కలియబెట్టాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి బెడ్లో పావు వంతు నీటిని తీసివేసి కొత్త నీటితో నింపాలి. తొట్టిలో 7 నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో నీరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. 60 రోజులకు ఒకసారి తొట్లో 5 కిలోల మట్టి తొలగించి తిరిగి కొత్త మట్టితో నింపాలి. అజొల్లాను మేపేటప్పుడు పశువులకు అలవాటయ్యే విధంగా శుభ్రంగా కడిగిన తాజా అజొల్లాను 1:1లో పశుదాణాలో కలిపి వాడవచ్చు. సాధారణంగా పశువుల్లో ప్రతి 5 లీటర్ల పాలుత్పత్తికి 2 కిలోల దాణా వాడుతూ ఉంటాం. అజొల్లాను 2 కిలోలు ఇచ్చినట్లయితే 1 కిలో దాణా వాడకం తగ్గుతుంది. అంటే నెలకు 600 రూపాయల దాణా ఖర్చు తగ్గుతుంది. పైగా 20% పాల దిగుబడి పెరుగుతుంది. 0.5 నుంచి 1% వరకు వెన్న శాతం పెరిగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పశువు నుంచి నెలకు 2000 రూపాయల వరకు రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది. ఇంటి పెరట్లో కానీ, తోటల్లో కానీ, డాబాలపైన గాని ఎక్కడైనా దీన్ని పెంచుకోవచ్చు. కాకపోతే సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. అజొల్లా వాడడం వల్ల కోడి మాంసం ఉత్పత్తి పెరిగింది. గుడ్డు నాణ్యత మెరుగైంది. గ్రాస్ కార్ప్ వంటి గడ్డి తినే చేపలు అజొల్లాను ఇష్టంగా తింటాయి. ఎప్పటికప్పుడు తినేస్తూ ఉంటాయి కనుక చెరువుల్లో అజొల్లా వృద్ధయ్యే అవకాశాలు తక్కువ. అందువల్ల వేరుగా పెంచుకుని మిగిలిన దాణాలాగే అవసరాన్ని బట్టి ఇస్తూ ఉండాలి. మీరు కూడా అజొల్లా పెంచాలి అనుకుంటున్నారా? అయితే అజొల్లా మదర్ కల్చర్ కోసం మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం వారిని కానీ, పశు వైద్యులను కానీ సంప్రదించవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.